ఇందాక ఆరోగ్యశ్రీ విషయంలో మీరు ఒక పాయింట్ మాట్లాడారు, అక్షర సత్యం గారు ఒక మాట మాట్లాడారు. దాని ప్రకారంగా మరి ఆరోగ్యశ్రీ హరిత పథకం అయినప్పుడు రోజు రాష్ట్ర మంది ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో మంచి దొరికింది. దాని ప్రకారంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ అంటే చెప్పుకోదగ్గ. రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు మీ వాయిస్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు కంక్లూడ్ చేతి కానీ అసలు వినబడతలేదు మీ వాయిస్. బాగా అక్కడ సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది మీ దగ్గర. మళ్ళీ మాట్లాడితే కానీ మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి విజయ్ కిరణ్ గారు జాయిన్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే సార్. సార్ చెప్పండి. ఎస్ విజయ్ కిరణ్ గారు, ఏదైతే కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో పీపీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామని వైసీపీ చెప్తుంది. దీన్ని అంతే విధంగా తిప్పికొడుతున్నట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి, ఇక మీ మంత్రులు కావచ్చు, ముప్పేట దాడి అయితే చూస్తున్నాం. అసలు ఎలా చూడాలంటారు? ఈ పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి దీనిలో మీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉంది? ప్రజలకు ఏ రకంగా మేలు చేయడానికి మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు, ఏమంటారు మీరు? సార్, మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు జనరల్గా మనం ఒక ఉద్యమం చేస్తే మనం ఏ ఇష్యూ మీద ఉద్యమం చేస్తున్నాం అనేటువంటిది ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచారనుకోండి, కరెంటు ఛార్జీలు పెంచారు కాబట్టి ఉద్యమం చేస్తారు. లేదు రోడ్లు వేయలేదు అనేటువంటి దానిపైన ఉద్యమం చేస్తారు. కానీ ప్రైవేటీకరణ చేయకపోయినా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఉద్యమం చేయటం నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. ఒక చెయ్యని దానిపైన ఉద్యమం చేయడం అనేటువంటిది ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. అందరూ కూడా ఆలోచించేయాలా. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదు అంతకు ముందర కానీ, ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే కాస్త ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాదో చెన్నైయో వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసామా లేదా? అటువంటి పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్లోనే మెరుగైనటువంటి వైద్యం ఇవాళ చూడండి. కొంచెం పేదరికం కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కే ప్రిఫర్ చేస్తున్నారు. కారణం ఏంటి? అక్కడ వసతులు కానీ, లేదు ఎక్విప్మెంట్ కానీ, డాక్టర్ కానీ అన్నీ కూడా హై ఎండ్లో ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అని ఒక నమ్మకంతో వెళ్తా ఉన్నారు. అటువంటి నమ్మకాన్ని ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు, ప్రభుత్వ హాస్పిటల్స్గా మాత్రమే ఉంటవి అవి అనేటువంటి మాట కూడా క్లియర్గా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్యమం ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా ఒక గీతల కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఆ గీతల్ని తీసుకెళ్లి, ఆ డబ్బాలన్నీ తీసుకెళ్లి, ఆ లగేజ్ అంతా తీసుకెళ్లి ఆ గవర్నర్ గారి దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలా, అదేవిధంగా నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించాలా అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ముందుకు వెళ్తా ఉంది. నిజంగా ఈ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడన్నా పొరపాట్లు జరిగినాయో, లేదా ఎక్కడన్నా తప్పులు జరిగినాయో దానిపైన పోరాటం చేయండి. దాన్ని ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశంగా మేము భావించండి. తద్వారా ప్రభుత్వానికి కూడా ఒక సజెషన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని మేము కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఇంప్లిమెంట్ కాకుండా, మేము ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా, పీపీపీ అంటే ఏంటో తెలియకుండా, వచ్చిన జనాలకి అసలు అది ఎందుకు వచ్చామో కూడా తెలియకుండా, అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి జాలిపడటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు మా ఉద్దేశం ప్రజలకి నాణ్యమైన ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించాల. అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటండి? అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటి? ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా? ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికి కూడా అందరూ కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఆరోగ్యశ్రీలో 100కి 100 మంచి జరుగుతూ ఉందా? అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే కదా ఉపయోగపడతా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్స్లో మాత్రమే కాకుండా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనేటువంటి మంచి సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అలా కాదు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము చెప్పిందే జరగాల, ఏం చేసినా సరే మేము చేసినటువంటి విధ్వంసం చేయాలంటే అది కుదిరే పనే కాదు. ఇంప్లిమెంటేషన్లో నేను అడుగుతానండి, ఈ శాసనాలు చట్టాలు అన్ని కూడా, ఈ జియోస్ అన్ని కూడా ఎక్కడ చేస్తారు? ప్రభుత్వంలోనే కదా. మీరు మీరు ఏ వేదికగా మీరు ప్రభుత్వం పైన విమర్శలు చేయాలా? అసెంబ్లీ వేదికగా దీన్ని సమస్యని
రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి అసెంబ్లీకి రావాలంటేనేమో భయం. ఓన్లీ 10 మంది మీడియా పెట్టుకొని మీడియా ముందు ఒక 2-3 గంటలు ఏకపాత్రాభినయం చేస్తే అయిపోదు. అది కాదు రాజకీయం అంటే. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు ఉద్యమం చేస్తున్నామో కనీసం తెలుసుకొని ఆ ఉద్యమం కారణం తెలుసుకొని చేయాలి. అయితే విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు ప్రజల్లో ఈ కోటి సంతకాల సేకరణ అని ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్ళుతున్నారో వైసీపీ వాళ్ళు, ప్రజల నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉందంటారు? మరి కోటి సంతకాల సేకరణ మీ కొంపే ముంచుతుందని మరి టీడీపీ మీరు మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందంటారా? సార్, కోటి సంతకాలు కాదు, పాడు కాదండి. అది అక్కడ వాళ్ళ తెలుసు. అక్కడక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు 4-5 వార్డులు, సిటీస్లో అయితే 4-5 వార్డుల్లో 10 మంది 20 మంది ఇళ్ళకెళ్ళి ఏదో సంతకాలు పెట్టుకొని వచ్చి ఇక నైట్ కూర్చొని ఆఫీసుల్లో గుద్దినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి అంశమే. కోటి సంతకాలు అనేది ఒక ఫార్స్, అంతా కూడా కోటి గీతల కార్యక్రమం. అది నాకు తెలిసి 1,00,000 సంతకాలు కూడా కరెక్ట్గా వచ్చి ఉండవు అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా. ఎందుకంటే కోటి మంది సంతకాలు కావాలంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్ళాలా, ఎన్ని రకాలైనటువంటి అసలు ఎందుకు కోటి సంతకాలు చేస్తున్నారు చెప్పండి? పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అని ఎవరైనా చెప్పారా? ప్రైవేటైజేషన్ కాదు కదా. కానీ వీళ్ళు ఏమంటారు? వీళ్ళ ట్యాగ్ లైన్స్ ఏంటి? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ప్రైవేటీకరణకి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మధ్య తేడా తెలియనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి. రైట్. విజయ్ కిరణ్ గారు, మళ్ళీ వస్తుంది సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడండి.